అసలు ప్రభుత్వ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? ప్రభుత్వ హాస్పిటల్లో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నాయి? ప్రభుత్వం కళ్ళు మూసుకొని పోయిందా? ఏలూరు జీజీహెచ్ లో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడానికి చెందిన శీలరాజు మరియు స్వీటీ మొదట కాన్పు కావడంతో 3 రోజుల క్రితం ఏలూరు జీజీహెచ్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు స్వీటీని. స్వీటీకి బిడ్డ అయితే పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత ఎంసీహెచ్ విభాగంలో అయితే చేర్చారు. అయితే తీరా బిడ్డను చూసేందుకు తండ్రి తల్లి ఎదురు చూస్తా ఉండగా బిడ్డ అయితే మరణించిందని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రి అయితే చెప్పారు. తీరా బిడ్డను చూస్తే బిడ్డ ఒంటి మీద గాయాలు ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యమా? బిడ్డ చిన్న పుట్టిన బిడ్డ మీద గాయాలు ఉండవేంటి? ఏం జరిగింది? ఎంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో పనికిమాలిన వాటి కోసం మీడియాకి వచ్చి డిబేట్లు పెట్టుకుంటా ఉంటారు చాలా మంది సోదరులు. గవర్నమెంట్ హాస్పిటల్లో వసతుల గురించి కానీ వాళ్ళ నిర్లక్ష్యం గురించి కానీ ఎవరు డిబేట్లు ఎందుకు పెట్టరు? మీకు ఉపయోగం లేదా? ప్రభుత్వ హాస్పిటల్ వాటి గురించి పట్టించుకోరా ఎవరు? అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వ హాస్పిటల్ అంటే అంత చులకన. అసలు వచ్చే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అంత ఫుల్. అసలు అది చెప్పలేని విషయం. మీ ఇంట్లో మీకు ఎవరికన్నా అలా జరిగితే మీకు ఆ నొప్పి తెలుస్తుంది. మీ దగ్గర డబ్బులు ఉండటం వల్ల, లేదంటే రాజకీయ నాయకులు అందరూ డబ్బులు ఉండి వేరే వేరే రాష్ట్రాలకో లేదా ఫారెన్కి వెళ్తూ మీ ట్రీట్మెంట్లు చేయించుకుంటారు కదా, మరి ఇక్కడ ఉండి ఎందుకమ్మా ఏదో లేబర్ బతుకు తెరువు కోసం వచ్చాం, రూపాయలకి ఏదో చచ్చా బతుకు ఏదో తెచ్చుకున్నాం, ఏదో శుభ్రం వస్తుంది. మేము లేబర్ పని చేసుకునే వాళ్ళం అయ్యా, మేము మా తాత ఇంతే, మేము ఏం చేయగలమని వాళ్ళ కుటుంబ సభ్యుడు ఆయన బాధపడుతుంటే అసలు కళ్ళమ్మని నీళ్ళు వచ్చినాయి. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు? ఎందుకు అరే ప్రభుత్వ హాస్పిటల్ కనీసం వస్తువులు లేకుండా మెడిసిన్ కూడా ఉండట్లేదు అక్కడ సరిగ్గా. ఏంటి, ఏం పాలిస్తున్నారు? ఏం జరుగుతుంది అసలుకి? పనికిరాని విషయాల మీద గంటల రోజులు డిబేట్లు అయితే పెడతారు ప్రెస్ లో, మీడియా ఛానల్స్ లో కూడా, లీడింగ్ మీడియా ఛానల్స్ లో. మరి ఎందుకు కనబడవు నాకు అర్థం కాదు. దీని మీద అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాను. ఇలాంటివి మీద జరగకుండా ఉండాలంటే ఏదో ఒక వాళ్ళకి పనిష్మెంట్ అయితే గట్టిగా ఉండాలి. సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకోకపోతే గవర్నమెంట్ ఇంకా వేస్ట్. మీరు ఎవరున్నా వేస్టే. ఇలా ఉంటే ప్రభుత్వ హాస్పిటల్ కష్టం. ప్రజలు ఎలా బతుకుతారండి? కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు బిల్లులు వేస్తున్నారు. ఎవరు కడతారు? 5 లక్షలు బీమా కార్డు ఉండేది కదా ప్రభుత్వం తరఫున. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. నేను మీ రామ్ టీఆర్పీ మీడియా.